మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. కంచి, ధర్మవరం, పోచంపల్లి, గద్వాలు, బెంగాల్ కాటంపల్లి చీరలు అంటాం, బెనారస్ చీరలు అంటాం. కానీ దౌలతాబాద్ గ్రామంలో కూడా దౌలతాబాద్లో ప్రత్యేకంగా నేసే చీరలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. ప్రస్తుతం నేను దౌలతాబాద్ గ్రామంలో ఉన్నాను. నా చుట్టూరా దౌలతాబాద్లో ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ బోర్డర్ తోటి ఇక్కడే దొరికే చీరలు ఉన్నాయి. అవి పరిచయం చేయడం కోసం నేను ఈరోజు దౌలతాబాద్ వచ్చాను. నా చుట్టూరా రకరకాల రంగులతోటి, ముఖ్యంగా నూలుతోటి చేసిన చీరలు. ఇవి చేనేత వస్త్రాలు, మగ్గం ద్వారా నేసినవి, పవర్ లూమ్స్ కాదు, మిషన్ తోటి చేసినవి కావు. ఈ కుటుంబము ఈ గ్రామాల్లో ఇంచుమించు 60 ఏళ్ల పై నుంచి ఇవే చీరలు చేసే కార్యక్రమంలో వాడు ఉన్నారు. ఇన్ని రకాల చీరల మధ్య ఉండి వీటిని పరిచయం చేస్తున్నాను. చీరలతోటి పాటు దౌలతాబాద్లో ఈ రకమైన లుంగీలు కూడా చేస్తారు. ఇవి అంత బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు, కొత్త గొప్ప వీటి గురించి తెలుసు, వీటి గురించి కూడా చాలామంది మర్చిపోయారు. కానీ ప్రస్తుతం ఈ రకంగా లుంగీలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఇవి ఎలా చేస్తున్నారు, దీని అనుభవం ఏంటి, ఇది బయట ప్రజలకి ఎప్పుడు అందుతాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఇక్కడ రాములు గారి కుటుంబంతో కలిసి మనం వివరంగా చర్చ చేద్దాం. నమస్తే రాములు గారు. నమస్తే ఆంజనేయ గారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి నేసిన చీరలు ఇవన్నీ మన ఎదురుగుండా ఉన్నాయి. వీటిని ఒక్కొక్క దాని గురించి మాకు వివరం చెప్తారా? ఏమిటి ఇవన్నీ డిజైన్లు, ఏమిటి దీని ప్రత్యేకత ఏంటి తెలియజేస్తారా? ఇదేమిటిది? ఇది లుంగి. ఇది లుంగి వచ్చినప్పుడు మేము లుంగులు కావాలంటే లుంగులు నేసిస్తామంటే నేసిస్తాం. ఇప్పుడు చీర కావాలంటే చీర, ఇట్లా ఈ మోడల్ కావాలంటే మేము బయట లోకానికి వాళ్ళకు కస్టమర్లకు కావాలంటే ఈ చీర నేసిస్తాం. ఈ చీర గడి ఉన్న చీర, ఇది గడి ఉన్న చీర ఇట్లా ఉంటుంది. ఈ కొంగులు వేసి వాళ్ళకు ఈ 2 కొంగులు వస్తాయి సార్. లోపల ఒక కొంగు వస్తుంది, బయట ఇది అదొక రంగు, ఇది అదే దౌలతాబాద్ ఇలా నెత్తి మీద వేసుకోవడానికి చాలా. ఇందులో ప్లెయిన్ కలర్ కూడా ఉన్నాయా? ఉన్నాయి సార్, అది కూడా చూపిస్తారా? మొత్తం ప్లేన్. ఇది ప్లేన్, ఇది ప్లేన్, ఇది కొంగు, ఇది ఉంటుంది కదా, ఇది ప్లేన్. ఇది ఇది మాకు కావాలి అంచు, ఇదే కావాలి, ఇదే బార్డర్. మాకు వేరే బార్డర్ అయితే మేము తీసుకోం. బార్డర్ ఎప్పుడు ఇదే రంగులో, మాకు కావాల్సింది అది. అంటే మేము అట్లనే ఫాలో అవుతాం. ఈ కలర్ ఉంది అనుకోండి, గ్రీన్ వచ్చేస్తుంది. ఈ పాలపిట్ట రంగు ఉంటే పింక్ వస్తుంది. ఇట్లా ఉంటుంది. బార్డర్ మాత్రం మారదు, డిజైన్ మారదు, రంగులు మారుతాయి. రంగులే మారుతాయి. ఇది అంతా ఒకటే అంచు, ఒకటే ఇట్లా, మళ్ళా మధ్యలో ఇట్లా పట్టపెట్ట లేకుండా ఒకటే కలర్ ఇది చేస్తారు. ఇది ఇది ఈ కొంగు, ఇది ఇది కొంగు. ఇది ఎక్కువగా గుల్ల కుర్మలు వాడతారు సార్. వాళ్ళు చేనుల దగ్గర వ్యవసాయదారులు ఈ గ్రామాల్లో, ఈ ప్రాంతాల్లో ఉండేవారందరూ మీ దగ్గర ఇది వరకు నేర్చుకుని చేనులలో పొలాలలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళకి కావాల్సిన కలర్స్ మొదలే ఆర్డర్ ఇచ్చేస్తారు. 15 days 20 days చెప్పేసి తర్వాత ఫోన్ కాల్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్తారు. ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తామన్నారు కదా, అంటే ఎవరైనా పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలకి వాటికి అందరూ చెప్తే దాని ప్రకారం మీరు చేసి సీజనల్ గా ఉంటుంది. ఇది 2 రంగులు ఉన్నాయి. ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంది, మారదు అంటే దొడ్డుగా ఉంటుంది. చాలా దృఢంగా చక్కగా నేసారు. ఇది పలుచగా గాలికి ఎగిరిపోయేలా వచ్చేసి 60-40 నూలు కొలుతుంది. ఈ చీరలు మీ దగ్గర ముందర కావాలంటే ఆర్డర్ ఇచ్చుకుంటే మీరు చేసుకుంటారు. చాలా బాగుంది. అంటే మార్కెట్ ఉందనుకోండి సార్, ఎప్పటికీ రెడీ పెట్టుకోవచ్చు. కొద్దిగా తక్కువ కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి అట్లా చెప్పేదాన్ని బట్టి చేస్తున్నాము. ఒకవేళ రెగ్యులర్ వెళ్తాయంటే ఎప్పటికి వర్క్ ఉంటుంది. అట్లా మెయిన్ రీజన్.
మెయిన్ మార్కెట్ లేకనే ఈ ఇబ్బంది సార్. అదే. ఇప్పుడు సామాన్యంగా దౌలతాబాద్ అంటే చీరలే గుర్తొస్తాయి, కానీ మీరు లుంగీలు కూడా నేస్తున్నారు. దౌలతాబాద్ లుంగీలకు కూడా ప్రత్యేకత ఉన్నదా, లేకపోతే మీరు ప్రత్యేకంగా కొత్తగా కావాలని అంటే మాకు నేషనల్ లుంగులు కావాలంటే ఇస్తాం, అలా చేసిస్తారు? ఇది కొత్తగా మొదలు పెట్టారు, ఇది కూడా ఎప్పటి నుంచి ఉందా? ముందు ఉంది, కాకపోతే ఎక్కువ తెలియదు. ఎక్కువ తెలియదు. ఇప్పుడు ఇప్పుడు ఇవి కూడా చాలా దృఢంగా మంచి మంచి రంగుల్లో ఉన్నాయి. ఎన్ని రంగులు ఉన్నాయి ఇందులో? 3 కలర్స్. 3 రంగులు ఉన్నాయి. ఓకే, ఇదిగో చూపిస్తారా? ఇది ఒకటి, అట్లా కూడా నేసింటి కలర్ లైనింగ్ అది. ఈ కలర్ వేసి ఇది ఉందా అనుకో, ఈ పచ్చది ఉండే కదా, ఈ పచ్చది కూడా దీంట్లో అనుకో, ఇది వేసి కొనవేంటి. అదే, మీకు ఇందులో కూడా ఎన్ని రంగులు కావాలంటే అన్ని చేసిస్తారు. ఓకే, చాలా బాగుంది. చూసారు కదా, దౌలతాబాద్లో రాములు గారు వారి కుటుంబ సభ్యులు నేసిన ఈ చీరలు లుంగీలు ఎంత అందంగా ఉన్నాయి. తెలంగాణలో మరుగులు పడుతున్న ఈ చేనేత చీరలకి సాంప్రదాయాలకి దౌలతాబాద్ ఒక ఉదాహరణలా ఉంది. ఎంతో నాణ్యంగా విలక్షణంగా ఉన్న ఈ చీరలు విరివిగా కొనండి. చేనేత చీరల మీద ఆధారపడ్డ రాములు లాంటి కుటుంబాలకు ఆసరాగా మారండి. ఇవి మీకు ఎంతో అందంగా ఉంటాయి, సందేహం లేదు. దౌలతాబాద్ చీరలు పోచంపల్లి, గద్వాలు చీరల్లాగా మరింత ప్రఖ్యాతి పొందాలంటే మీరంతా సహకరించాలి. ఈ చీరలు మరి విరివిగా కొనాలి. కొంటారు కదూ?